హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బావున్నారా? నేనైతే చాలా బావున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మీ అందరిని చాలా చాలా మిస్ అయ్యానండి అసలు. లాంగ్ వీడియోస్ ఎప్పుడు పోస్ట్ చేస్తానా అని వెయిట్ చేస్తున్నాననమాట. అసలు నా ఛానెల్‌లో ఒక ప్రాబ్లమ్ ఉంది అని నేను లాస్ట్ పెట్టిన లాంగ్ వీడియోలోనే చెప్పాను కదండీ! అసలు ఆ ప్రాబ్లమ్ ఎప్పుడు సాల్వ్ అవుతుందో, మీతో ఎప్పుడెప్పుడు ఇట్లా మాట్లాడదామా అని వెయిట్ చేస్తూ ఉన్నాను. అసలు నా ఛానెల్‌లో ప్రాబ్లమ్ ఏంటి? ఆ ప్రాబ్లమ్ ఎలా సాల్వ్ అయింది? అసలు సాల్వ్ అయిందా లేదా? ఎలా సాల్వ్ అయింది? ఇదంతా కూడా నేను ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. నా ఛానెల్‌లో ప్రాబ్లమ్ స్టార్ట్ అయ్యి దగ్గర దగ్గర 20 డేస్ అవుతుందండి. 20 డేస్ బ్యాక్ నేను పెట్టిన ఒక లాంగ్ వీడియోకి యాడ్స్ ప్లే అవ్వలేదు. అంటే వీడియోస్ పైన యాడ్స్ రావట్లేదు అంటే రెవెన్యూ కూడా రాదండి. ఆ విధంగా నేను పెట్టిన ఒక 5 వీడియోస్‌కి యాడ్స్ రాలేదు. రెవెన్యూ కూడా యాడ్ అవ్వలేదు. అసలు ప్రాబ్లమ్ ఎక్కడుందో కూడా నాకు తెలియలేదనమాట. నేనైతే ఏ మిస్టేకు చేయట్లేదు. అంతా కరెక్ట్‌గానే ఉంది. సెట్టింగ్స్ అన్నీ కరెక్ట్‌గానే ఉన్నాయి. ఎందుకు యాడ్స్ రావట్లేదు? రెవెన్యూ ఎందుకు జనరేట్ అవ్వట్లేదు అని ఆహ్, చాలా సఫర్ అయ్యాననమాట. ఒక 1 వీక్ అట్లా. ఇంకొకటి 2 టెక్ ఛానల్ వాళ్ళతో కూడా మాట్లాడానండి. ఇలా ఉంది నా ప్రాబ్లమ్ ఏంటి అని. వాళ్ళేమన్నారంటే, "ఇది మీ సైడ్ ఇష్యూ కాదండి. యూట్యూబ్ సైడ్ ఇష్యూనే. ఇంకా వాళ్ళే ఈ ప్రాబ్లమ్ రిజాల్వ్ చేయాలి. దానికదే ఆ ప్రాబ్లమ్ సెట్ అవుతుంది. అప్పటి వరకు మీరు లాంగ్ వీడియోస్ పెట్టకండి. లాంగ్ వీడియోస్ పోస్ట్ చేసినా మీకు రెవెన్యూ రావట్లేదు కదా! యాడ్స్ రావట్లేదు కదా! లాంగ్ వీడియోస్ పెట్టకండి" అని అన్నారు. సో, అందుకని నేను ఇంక లాంగ్ వీడియోస్ పెట్టడం అయితే స్టాప్ చేశాను. మధ్యలో ఒక లాంగ్ వీడియో అయితే పెట్టానండి. అంటే యాడ్స్ వస్తున్నాయా లేదా చెక్ చేద్దాం అన్నట్టు ఒక లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేశాను. ఆ వీడియో కూడా యాడ్స్ రాలేదు. సో, రెవెన్యూ కూడా యాడ్ అవ్వలేదు. ఇంక నాకు దీని గురించి ఎవరిని కాంటాక్ట్ అవ్వాలో, ఎవరికి చెప్పాలో కూడా అర్థం అవ్వలేదనమాట. ఒక పక్కన లాంగ్ వీడియోస్ చేయడానికి లేదు. ఛానెల్ గ్రోత్ తగ్గిపోతుంది లాంగ్ వీడియోస్ పెట్టకపోతే అని చాలా బెంగ పెట్టుకున్నానండి. ఇంక నా ప్రాబ్లమ్ నేనే సాల్వ్ చేసుకోవాలి అని యూట్యూబ్ టీమ్‌తో డైరెక్ట్ నేను చాట్ చేశాను. నా ప్రాబ్లమ్ ఇది. నా ఇష్యూ ఇదనమాట నా ఛానెల్‌లో. మీరు ఈ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయండి అని వాళ్ళకి లైవ్ చాట్ చేస్తే వాళ్ళు మీ ప్రాబ్లమ్‌ని ఒక 2 డేస్‌లో సాల్వ్ చేస్తాము. మెయిల్ పంపిస్తాం మీకు 2 డేస్‌లో అని చెప్పారు. 2 డేస్ నేను వాళ్ళ మెయిల్ కోసం వెయిట్ చేయటం. 2 డేస్ అయినా, 3 డేస్ అయినా కూడా వాళ్ళ దగ్గర నుంచి మెయిల్ రాకపోవడం. మళ్ళీ తిరిగి నేను వాళ్ళతో చాట్ చేయడం. మళ్ళీ 2 డేస్ తర్వాత మెయిల్ చేస్తామని చెప్పడం. ఇలాగే జరుగుతుందనమాట. ఈ 20 డేస్ నుంచి ఇలాగే జరుగుతుంది. ఇంకా దేవుడి పైనే భారం వేసి, ఇంకా ఎప్పుడు రిజాల్వ్ అవుతదో అవుతుందిలే అన్నట్టు వదిలేసాను. అయితే ఇన్‌స్టాగ్రామ్‌లో నాకొక ఫ్రెండ్ ఉన్నారు. తనకు కూడా యూట్యూబ్ ఛానెల్ ఉందండి. సో, తను కూడా ఇదే ప్రాబ్లమ్‌తో సఫర్ అవుతున్నారనమాట. ఒక 20 డేస్ నుంచి లాంగ్ వీడియోస్‌కి యాడ్స్ రావట్లేదు, రెవెన్యూ రావట్లేదు. ఇంకా తను ఒక టెక్ ఛానెల్‌ని కాంటాక్ట్ అయ్యారంట. ఆయన ప్రాబ్లమ్ రిజాల్వ్ చేస్తాను అని చెప్పారంటండి. ఇంకా నా ఫ్రెండ్ వచ్చి నాకు చెప్పారనమాట. ఆహ్, మన ప్రాబ్లమ్ ఒక టెక్ ఛానెల్ వాళ్ళు రిజాల్వ్ చేస్తాను అంటున్నారు. మీరు కూడా ఒకసారి కాంటాక్ట్ అవ్వండి అని. ఇంకా ఆవిడ నాకు నంబర్ ఇచ్చారు. ఆ నంబర్‌తో నేను ఆ టెక్ ఛానల్ వాళ్ళకి మెసేజ్ అయితే పెట్టాను. టెక్ ప్యాడ్ గణేష్ గారండి. నేను మెసేజ్ పెట్టిన వెంటనే రిప్లై ఇచ్చారు. సో, నా ప్రాబ్లమ్ ఇది అని క్లియర్‌గా ఆయనకి చెప్పాను. ఇంకా ఆయన నా దగ్గర డీటెయిల్స్ అన్నీ తీసుకున్నారు. సో, తీసుకొని వితిన్ 2 అవర్స్‌లో నా ప్రాబ్లమ్ అయితే సాల్వ్ చేశారనమాట. అసలు 20 డేస్ నుంచి నేను ఎంత సఫర్ అయ్యానో, ఎంత బాధపడ్డానో నాకే తెలుసు. లాంగ్ వీడియోస్ పెట్టట్లేదు గానీ, రోజుకొక 3, 4 షార్ట్ వీడియోస్ అయితే పెడుతున్నాను. అయినా సరే లాంగ్ వీడియోస్ పెట్టట్లేదు అనే బాధైతే నాకుందండి. ఛానల్‌లో యాడ్స్ రావట్లేదు. ప్రాబ్లమ్ ఏంటో ఎవరు చెప్పట్లేదు సరిగా అని చాలా సఫర్ అయ్యాను నేనైతే. ఒక 2 అవర్స్‌లో టెక్ ప్యాడ్ గణేష్ గారు నా ప్రాబ్లమ్ అయితే సాల్వ్ చేశారు. జెన్యూన్ టెక్ క్రియేటర్ అండి గణేష్ గారైతే. ఎందుకంటే నేను ఈ ప్రాబ్లమ్ గురించి ఆయనకి మెసేజ్ పెట్టిన వెంటనే నాకు రిప్లై ఇచ్చారండి. కొన్ని టెక్ ఛానెల్స్ ఎలా ఉంటాయంటే, మనం ఏదైనా ప్రాబ్లమ్ గురించి వాళ్ళని అడిగినప్పుడు, ప్రాబ్లమ్ కంటే ముందు మనీ అడుగుతారండి. అంటే ఈ ప్రాబ్లమ్ మీకు సాల్వ్ చేయాలి అంటే ఇంత మనీ కావాలి అని డిమాండ్ చేసిన తర్వాత మన ప్రాబ్లమ్ వింటారనమాట వాళ్ళు. బట్ టెక్ ప్యాడ్ గణేష్ గారైతే ఫస్టు రిప్లై ఇచ్చారు. ప్రాబ్లమ్ ఏంటి ప్రాబ్లమ్ అనేది విన్నారు. విన్న తర్వాత ఒక 2 అవర్స్‌లో ప్రాబ్లమ్ రిజాల్వ్ చేశారు. ఎక్కడ కూడా మనీ గురించి మాట్లాడలేదు. ప్రాబ్లమ్ అయిపోయిన తర్వాత కూడా నేనే అడిగానండి. ఎంత మనీ పే చేయమంటారు అని. అప్పటి వరకు ఆయన మనీ గురించి అడగలేదు. ఇటువంటి ప్రాబ్లమ్‌తో చాలామంది సఫర్ అవుతున్నారు. కావాలంటే ఆయన ఇంత మనీ అని డిమాండ్ చేసి ఆయన తీసుకోగలరు. బట్ ఆయన మనీ గురించి మాట్లాడలేదు. చాలా జెన్యూన్ క్రియేటర్ అండి.
గణేష్ గారైతే. ఆయన నాకంటే పెద్దో, చిన్నో తెలీదు. ఆహ్, అన్న అని అంటున్నాను నేను. సో, అన్న మీరు చేసిన హెల్ప్‌కి చాలా, చాలా, చాలా థాంక్స్. ఎప్పటికి మీకు నేను రుణపడి ఉంటాను. 20 డేస్ నుంచి నేనెంత బాధపడ్డానో, ఎంత సఫర్ అయ్యానో నాకే తెలుసనమాట ఈ ఇష్యూ గురించి. ఒక 2 అవర్స్‌లో నా ప్రాబ్లమ్ సాల్వ్ చేశారు. కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్న వారు గాని, అంటే చేసి ఇంకా ఛానల్ గ్రో అవ్వట్లేదు అనుకునే వాళ్ళు ఎవ్వరైనా సరే అండి, టెక్‌ప్యాడ్ గణేష్ గారి ఛానల్‌నయితే ఆహ్, ఫాలో అవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆయన నంబర్ నేను పైన ఇస్తాను. అలాగే మీకు పర్సనల్‌గా కావాలి అన్నా కూడా నన్ను అంటే కామెంట్స్‌లో అడగండి ఇస్తాను. ఛానల్‌లో వచ్చిన ప్రాబ్లమ్ అయితే అది. సో, టెక్‌ప్యాడ్ గణేష్ గారైతే నా ప్రాబ్లమ్ సాల్వ్ చేశారు. ఈ రోజు నుంచి నేను లాంగ్ వీడియోస్ అయితే రెగ్యులర్‌గా పోస్ట్ చేస్తాను. వీడియోస్‌ని రెగ్యులర్‌గా చూడడం, వీడియోస్‌కి లైక్స్ ఇవ్వడం, కామెంట్ పెట్టడం, వీడియోని హైప్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇప్పుడైతే వ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూడండి. ఇప్పుడు టైం దగ్గర దగ్గర 10:30 అవుతుందండి. పిల్లలిద్దరూ స్కూలుకి వెళ్ళిపోయారు. మా హస్బెండ్ ఆఫీస్‌కి కూడా వెళ్ళిపోయారు. లాస్ట్ మినీ వ్లాగ్‌లో చెప్పాను కదండీ! ఇక్కడ దసరా మన సైడ్ చేసుకునే అంత గ్రాండ్‌గా అయితే ఏం సెలబ్రేట్ చేసుకోరు. దసరా హాలిడేస్ ఏమి ఇవ్వరనమాట పిల్లలకి స్కూల్స్‌కి. దసరా హాలిడేస్ ఇవ్వరండి. మనకైతే ఒక 10, 12 డేస్ అట్లా హాలిడేస్ ఇస్తారు కదా! ఇక్కడ అలా ఏమి ఇవ్వరనమాట. లాస్ట్ ఇయర్ అయితే అసలు 1 డేనే హాలిడే ఇచ్చారండి. విజయదశమి రోజున మాత్రమే హాలిడే ఇచ్చారు. ఈసారి మాత్రం పిల్లలిద్దరికీ 3 డేస్ దసరా హాలిడేస్ ఇచ్చారనమాట. ఈ 3 డేసు సాహితీ, సాత్విక్ ఇద్దరు ఇంకా ఫుల్ ఎంజాయ్ చేశారు. ఈరోజు మార్నింగ్ ఇంకా లేచి స్కూల్‌కైతే వెళ్ళిపోయారు. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి నేను వాళ్ళకి వెజ్ బిర్యానీ తయారు చేశాను. అదే బాక్స్‌లో పెట్టి పంపించేశాను. ఇంకిక్కడ ఈరోజు లంచ్‌లోకైతే నేను గుత్తి వంకాయ మసాలా కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. చాలా చాలా సింపుల్‌గా ఉల్లి కారంతో తయారు చేస్తున్నాననమాట. నేను ఈ గుత్తి వంకాయ కర్రీ చాలా రకాలుగా తయారు చేస్తూ ఉంటానండి. ఒక 3, 4 వెరైటీస్ చేస్తూ ఉంటాననమాట. నాకు టైం ఉన్నప్పుడు ఒకలాగా, టైం లేనప్పుడు ఒకలాగా అట్లా అనమాట. ఇప్పుడు నేను ప్రిపేర్ చేసేది కొత్తగా గుత్తి వంకాయ కర్రీ అంటే కొత్తగా వంటలు నేర్చుకుంటున్న వాళ్ళు, ఫస్ట్ టైమ్ గుత్తి వంకాయ కర్రీ ట్రై చేస్తున్న వాళ్ళు తయారు చేయొచ్చనమాట. చాలా ఫాస్ట్‌గా, చాలా ఈజీగా అయిపోతుంది. టేస్ట్ అద్దిరిపోతుందండి. గుత్తి వంకాయ ఉల్లి కారం ఇది. చాలా ఈజీగా ఉంటుంది. ఏం లేదండి ఒక మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసి ఈ విధంగా మిక్సీ జార్‌లోకి తీసుకోండి. అందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 4, 5 వెల్లుల్లి రెబ్బలు, మొత్తం కర్రీకి సరిపడా కారం, ఉప్పు కూడా ఇందులోనే యాడ్ చేసుకొని ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మీ దగ్గర రోల్ అవైలబుల్ ఉంటే గనక చక్కగా దంచి తీసుకుంటే టేస్ట్ ఇంకా అద్దిరిపోతుంది. ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఈ ఉల్లి కారాన్ని మనం క్లీన్ చేసి, కట్ చేసి పెట్టుకున్న ఈ వంకాయల్లో ఈ విధంగా స్టఫ్ చేసుకోవాలి. దసరా ఫెస్టివల్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఫ్రెండ్స్? అందరూ చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకొనుంటారు. నేనైతే ఈ దేవి నవరాత్రులు 9 రోజులు పూజ చాలా చక్కగా చేసుకున్నానండి. నేను మినీ వ్లాగ్స్ కూడా అప్‌లోడ్ చేశాను. యాక్చువల్లీ లాంగ్ వీడియోసే పోస్ట్ చేయాలి. 9 డేస్ చక్కగా అంటే ఈసారి 11 డేస్ వచ్చాయి కదా! 11 డేస్ పూజ చాలా చక్కగా చేసుకుంటూ ప్రతిరోజు వీడియో అప్‌లోడ్ చేయాలి అని అనుకున్నాను. లాస్ట్ ఇయర్ నేను ఏ పూజలు చేసుకోలేదు కదండీ! ఇంట్లో ఫెస్టివల్స్ అవి ఏం సెలబ్రేట్ చేసుకోలేదు గదా! ఇంక ఈసారయితే ఇంక పూజలు, ఫెస్టివల్స్ అన్నీ కూడా మంచిగా సెలబ్రేట్ చేసుకుంటున్నాను గదా! ఇంకా నవరాత్రుల్లో పూజలన్నీ కూడా మంచిగా మీతో షేర్ చేసుకోవాలి. ప్రతిరోజు వీడియో పెట్టాలి అని అనుకున్నాను. బట్ ఈ రెవెన్యూ ఇష్యూ వల్ల లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయడానికి అవ్వలేదు కదండీ! అందుకని ఇంకా ఈ 9 డేస్ పూజ నేను షార్ట్ వీడియోస్ ప్రతిరోజు పూజ మీతో షేర్ చేసుకున్నాను. 9 డేస్ మాత్రమే చేసుకోగలిగానండి. ఈసారి మనకి 11 రోజులొచ్చాయి కదా! బట్ 11 రోజులు పూజ నేను చేసుకోలేకపోయాను ఒక చిన్న ప్రాబ్లమ్ వల్ల. 9 డేస్ మాత్రమే చేసుకున్నాను. ఆ 9 డేస్ పూజ మాత్రం చాలా బాగా చేసుకున్నానండి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉపవాసం ఉండి, ఈవినింగ్ టైంలో సంధ్యా దీపం పెట్టుకున్న తర్వాత బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ చేసుకొని తినేదాన్ని. ఆ విధంగా 9 రోజులు అమ్మవారు నన్ను అనుగ్రహించారనమాట పూజ చేసుకోవడానికి. 9 రోజుల పూజ అయితే చాలా చక్కగా చేసుకున్నాను. ఇంకా నిన్నయితే మేము ఆహ్ నిన్న పూజ ఏమి చేసుకోలేదులెండి. చేసుకోడానికి లేదు. నిన్న నార్మల్‌గానే బ్రేక్‌ఫాస్ట్ కొంచెం స్పెషల్‌గా బజ్జీలవి ప్రిపేర్ చేశాను. పిల్లలు అడిగిన బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ చేశాను. ఆఫ్టర్‌నూన్ నుంచి మూవీకి వెళ్ళామనమాట. అది నేను ఈ వీడియో లాస్ట్‌లో యాడ్ చేస్తాను. ఏం మూవీకి వెళ్ళాము అదంతా కూడా చెప్తాను. ఇంకిక్కడ గుత్తి వంకాయల్లో ఈ విధంగా మసాలా మొత్తం స్టఫ్ చేసుకున్న తర్వాత స్టవ్ పై కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకోండి. ఎందుకంటే మనం మసాలా ఆయిల్‌లో ఏమీ ఫ్రై చేయలేదు. మసాలా అంతా పచ్చిగానే ఉంది. ఈ వంకాయలు కూడా మంచిగా మగ్గాలి కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి. ఆయిల్ కొంచెం ఎక్కువే వేసుకోండి. మనం స్టఫ్ చేసుకున్న ఈ వంకాయలన్నీ కూడా ఈ ఆయిల్‌లో వేసేసి ఒకసారి మంచిగా కలిపేసి మూత పెట్టేసి ఈ విధంగా
ఒక 4-5 మినిట్స్ వంకాయల్ని మంచిగా మగ్గించుకున్న తర్వాత మిగిలిన మసాలా పేస్టు అంటే ఈ మిగిలిన ఉల్లి కారం అంతా కూడా ఇందులో వేసేసుకోండి. ఇందులో వేసేసి ఒక్కసారి కలిపేసి మూత పెట్టేసి లో ఫ్లేమ్‌లోనే మగ్గించుకోండి. హై ఫ్లేమ్ పెట్టకండి, మాడిపోతాయి. మాడిపోతే టేస్ట్ అస్సలు బాగోదు. అలాగే మీరు ఈ గుత్తి వంకాయ కర్రీ ఏ కర్రీ ప్రిపేర్ చేసుకుంటున్నా సరే అడుగు మందంగా ఉండే గిన్నెలో మాత్రమే తయారు చేసుకోండి. మీరు కొంచెం పల్చటి గిన్నెల్లో వాటిల్లో ప్రిపేర్ చేసుకుంటే చాలా ఈజీగా ఇది కింద అడుగంటేస్తుంది. అడుగంటితే మాత్రం టేస్ట్ అస్సలు బాగోదండి. ఈ స్టెయిన్‌లెస్ స్టీల్ కడాయి గురించి మీకు తెలుసు కదండీ! నేను ఏ వంటలైనా సరే ఇందులోనే ఎక్కువగా ప్రిపేర్ చేస్తూ ఉంటాను. నేను ఇండస్ వ్యాలీ వాళ్ళ వెబ్‌సైట్‌లో తీసుకున్నాను. ఇది స్టెయిన్‌లెస్ స్టీల్ థిక్ బాటమ్ ఉన్న కడాయి అనమాట. చాలా బావుంటుందండి. మనం ఫ్రై ఐటెమ్స్ చేసుకోవడానికి గానీ, ఇటువంటి కర్రీస్ లాంటివి చేసుకోవడానికి చాలా బావుంటుందండి. 3 లేయర్ థిక్‌నెస్ ఉంటుంది. సో, చాలా వెయిట్ ఉంటుంది. మనం కర్రీస్ కూడా చాలా టేస్టీగా ఉంటాయండి. ఇండస్ వ్యాలీలో ఇటువంటి స్టెయిన్‌లెస్ స్టీల్ కుక్‌వేర్ మాత్రమే కాకుండా క్యాస్ట్ ఐరన్ కుక్‌వేర్ కూడా అవైలబుల్ ఉంటాయి. క్యాస్ట్ ఐరన్, స్టెయిన్‌లెస్ స్టీల్ 2 కూడా మన వంటలకి సో, బెస్ట్ అనమాట. ఈ రోజుల్లో అల్యూమినియం యూజ్ చేయకూడదు అంటున్నారు కాబట్టి చాలా రకాల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటున్నాయి కాబట్టి స్టెయిన్‌లెస్ స్టీల్, క్యాస్ట్ ఐరన్ ఈ 2 రకాల వంట పాత్రలు హెల్త్‌కి మంచివండి. వంటలు చేసుకోవడానికి చాలా మంచివన్నమాట. మీరు ఇండస్ వ్యాలీలో ఏమైనా కుక్‌వేర్ తీసుకోవాలి అనుకుంటే గనక నా కూపన్ కోడ్ లక్ష్మీ12 యూజ్ చేస్తే మీకు వాళ్ళిచ్చే డిస్కౌంట్‌తో పాటుగా ఎక్స్‌ట్రా 12% డిస్కౌంట్ కూడా ఉంటుంది. ఇంకిక్కడ సో, ఈ విధంగా లో ఫ్లేమ్‌లో పెట్టుకొని సో, మంచిగా వంకాయలన్నింటిని మగ్గించుకోవాలి. నేను కొంచెం వాటర్ యాడ్ చేశానండి. నాకు లైట్ గ్రేవీలాగా కావాలనిపించింది. అందుకని నేను లైట్‌గా వాటర్ యాడ్ చేసి మూత పెట్టేశాను. సో, చక్కగా దగ్గరగా ఉడికిపోయిందనమాట. మీకిది ఫ్రైలాగా కావాలి అనుకుంటే గనక వాటర్ యాడ్ చేయకుండా చాలా లో ఫ్లేమ్‌లో పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ మీరు ఫ్రై చేసుకుంటే గనక చక్కగా ఫ్రైలాగా మనకి ఆ గ్రేవీ మొత్తం వంకాయలకి పట్టుకొని మంచిగా రెడీ అవుతుంది. లేదు మాకు లైట్‌గా గ్రేవీలాగా కావాలి అనుకుంటే గనక కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. ఈ విధంగా లైట్ గ్రేవీ అనేది వస్తుందనమాట. ఇంకా ఈ విధంగా వంకాయలన్నీ మెత్తగా ఉడికిపోయి గ్రేవీ దగ్గర పడిన తర్వాత లాస్ట్‌లో కొంచెం కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. ప్రెజెంట్ నా దగ్గర కొత్తిమీర అవైలబుల్ లేదు. అందుకని వేయట్లేదు. సో, గుత్తి వంకాయ, ఉల్లి కారం అయితే రెడీ అయిపోయిందండి. చాలా రుచిగా ఉంటుంది. సో, తప్పకుండా ట్రై చేయండి. ఇంకిది విజయదశమి రోజున అంటే నిన్నటి వ్లాగ్ అనమాట. నిన్న ఆఫ్టర్‌నూన్ తీసిన వీడియో అండి. ఆఫ్టర్‌నూన్ నేను కొంచెం షూట్ చేశాను. అది ఇక్కడ యాడ్ చేస్తున్నాను. మాకిక్కడ ఒక 3, 4 డేస్ నుంచి మబ్బులు, వర్షం, మేఘాలు అలా ఉంటున్నాయన్నమాట. సో, వర్షాలు పడుతున్నాయి మధ్య మధ్యలో. క్లైమేట్ ఫుల్ ఈ విధంగా చల్లగా కొంచెం మబ్బు పెట్టి అలా ఉంటుంది. ఇంకిక్కడ ఈ మంత్ అయిపోయిన తర్వాత చలి స్టార్ట్ అవుతుందండి. ఇంక దివాళీ వస్తుంది కదా! ఈ మంత్ 20 దివాళీ కదా! ఇంకప్పటి నుంచి ఇంకా ఇక్కడ చలనేది స్టార్ట్ అయిపోతుంది. నాకసలు ఇక్కడ వింటర్ అంటే ఎంత భయమోనండి. ఆహ్, ఎండైనా భరించగలం, వర్షాలైనా పర్వాలేదు గానీ, ఇక్కడ చలి భరించడం అనేది చాలా కష్టమనమాట. వింటర్ స్టార్ట్ అవుతుంది అంటేనే నాకు కొంచెం భయం భయంగా అలా ఉంటుంది. సో, ఎందుకంటే పిల్లలుంటారు గాబట్టి, ఇంకా పిల్లలు వింటర్‌లో కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయండి పిల్లలకి. ఇక్కడ ఉండే చలికి వాళ్ళకి కాళ్ళవి స్వెల్లింగ్ వచ్చేయడం, కోల్డ్ ఇట్లా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయన్నమాట. ఈవెన్ నేను కూడా ఇక్కడ చలి భరించలేననమాట. సో, అంత భయం. వింటర్ హాలిడేస్ అయితే ఇస్తారండి వీళ్ళకి వింటర్‌లో. ఇంకా వింటర్ హాలిడేస్ ఇచ్చిన వెంటనే ఈసారి ఆంధ్ర అయితే వచ్చేస్తాను. ఎందుకంటే ఈసారి చలి చాలా ఎక్కువుంటుంది అని అంటున్నారు. సో, చూడాలి. ఇంకిక్కడ మేము ఆఫ్టర్‌నూన్ 2:30 అవుతుందండి టైము. సో, అందరం రెడీ అయిపోయాము. మూవీకి వెళ్తున్నాము. యూపీ వచ్చిన తర్వాత ఫస్ట్ టైమ్ నేను మూవీకి వెళ్తున్నానండి. అర్జున్ అయితే వెళ్తూ ఉంటారు. హిందీ మూవీస్‌కి వెళ్తూ ఉంటారు గానీ, నేనైతే ఫస్ట్ టైమ్ వెళ్తున్నాను. నాకు హిందీ పెద్దగా రాదు కాబట్టి, అర్థమవ్వదు గాబట్టి, ఇంక ఇక్కడ హిందీ మూవీస్ చూడాలి అనే ఇంట్రెస్ట్ ఏమి ఉండదు నాకు. అందుకని నేను వెళ్ళలేదు. సాహితీ, సాత్విక్ ఇద్దరు పుట్టిన తర్వాత సెకండ్ టైమ్ మూవీకి వెళ్తున్నానండి. వీళ్ళిద్దరూ పుట్టిన తర్వాత ఫస్ట్ టైమ్ 'వాల్తేరు వీరయ్య' మూవీకి వెళ్ళాము. వీళ్ళిద్దరూ నాకు చుక్కలు చూపించేశారనమాట. ఆంధ్రాలోనే సంక్రాంతి టైంలో మేము అప్పుడు 'వాల్తేరు వీరయ్య' మూవీ రిలీజ్ అయిందండి. అన్నయ్య వాళ్ళు, మేము అందరం కలిసి వెళ్ళాము. ఇంకప్పుడు సాహితీ, సాత్విక్ వాళ్ళు కొంచెం చిన్న పిల్లలే. ఇంక వాళ్ళు ఆ 3 అవర్స్ థియేటర్‌లో కూర్చోవడానికి అమ్మో! మమ్మల్ని చాలా విసిగించేశారు. ఇంక చిన్నన్నయ్య వాళ్ళిద్దరిని తీసుకొని ఇంటికైతే వెళ్ళిపోయాడనమాట. అప్పుడంత అలా విసిగించారు గదా! ఇంకా వీళ్ళిద్దరూ పెద్దయ్యే వరకు అసలు థియేటర్‌కే వెళ్ళకూడదని అనుకున్నాను. ఇంకా మేము ఆంధ్రాలో ఉండుంటే గనక ఎప్పుడైనా మధ్యలో వెళ్ళేవాళ్ళమేమో. యూపీలో ఉంటున్నాం గాబట్టి ఇక్కడ తెలుగు సినిమాలసలు ఉండవు కాబట్టి
ఇంకా సినిమా చూసే అవకాశమే రాలేదు నాకు. వెళ్ళే ఇంట్రెస్ట్ కూడా ఉండేది కాదులెండి. హిందీ మూవీస్ ఏం చూస్తాంలే అని అనిపించేది. ఇంకా వీళ్ళు కొంచెం ఇప్పుడు పెద్దయ్యారు గదా! యాహ్! చాలా ఇయర్స్ తర్వాత ఇప్పుడు మళ్ళీ సినిమా థియేటర్‌కయితే వెళ్తున్నాను. అసలు కూర్చుంటారో, ఈ 3 అవర్స్ కూర్చుంటారో లేదో చూడాలి. ఇంకిక్కడ మేము ఝాన్సీ వెళ్ళే దారి పొడవుకి అమ్మవారిని ఊరేగిస్తున్నారండి. నవరాత్రుల్లో అమ్మవారిని నిలబెడతారు గదా! ఇంకా అమ్మవారిని ఊరేగిస్తూ చక్కగా డీజేలు పెట్టుకొని డాన్సులు చేస్తూ అట్లా అమ్మవారిని ముందుకు తీసుకువెళ్తున్నారనమాట. ఇంక అవన్నీ చూసుకుంటూ ఝాన్సీ అయితే వచ్చేసామండి. థియేటర్‌కయితే వచ్చేసాము. థియేటర్ ఎంత బావుందో చాలా చిన్నగా, క్యూట్‌గా బావుంది. సో, నీట్‌గా కూడా ఉందనమాట. ఇలా ఉంటుందని అనుకోలేదు నేనైతే. థియేటర్ అయితే బావుందండి. సో, 'కాంతార' మూవీ హిందీలో చూస్తున్నాము. నాకు కన్నడ గూడా అర్థమవుతుంది. 'కాంతార' కన్నడ మూవీ కదా! సో, కన్నడలో ఉన్నా బావుండేదని అనిపించింది. బట్ నాకర్థమైందిలెండి. అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసాం గాబట్టి నాకు మూవీ అర్థమైంది. అంటే నాకు హిందీ అర్థమవుతుంది. అంత ఫ్లూయెంట్‌గా మాట్లాడలేనంతే. సో, స్టార్టింగ్ నుంచి చూసాం గాబట్టి మూవీ మొత్తం నాకర్థమైంది. నచ్చిందండి నాకు 'కాంతార' మూవీ. సో, మీలో చాలా మంది చూసే ఉంటారు. చూడకపోతే గనక చూడండి 'కాంతార' మూవీ అయితే బావుంది. ఇంకా మూవీ అయిపోయిన తర్వాత బయటికైతే వచ్చేసాము. సాహితీ, సాత్విక్ ఇద్దరు 3 అవర్స్ కూర్చున్నారా అని మీరు అడుగుతారు గదా! లేదండి. హాఫ్ ఎన్ అవర్ అయిన తర్వాత మా సాత్విక్ స్టార్ట్ చేశాడు. అమ్మ సినిమా ఎప్పుడైపోతుంది? ఎప్పుడు బయటికి వెళ్ళిపోదాం అని స్టార్ట్ చేశాడనమాట. ఇంక వాళ్ళ డ్యాడీ అవి ఇవి కొనిస్తూ అట్లా 3 అవర్స్ అయితే కూర్చోబెట్టాము. ఇంకా వెళ్ళేటప్పుడు ఏదో ఒకటి తినేసి వెళ్ళాలి. మేము వచ్చేటప్పుడు, వెళ్ళేటప్పుడు గూడా రోడ్డు సైడ్‌లో చాలా మంది పాన్ అమ్ముతున్నారండి. ఈరోజు విజయదశమి కదా! ఏంటి స్పెషల్ అనేది నాకు తెలీదనమాట. నార్త్‌లో విజయదశమి రోజున పాన్ తింటారా ఏంటి అనేది నాకు అర్థం అవ్వలేదనమాట. ఎలా అంటే చిన్న చిన్న షాపులు కూడా పెట్టేసారండి. పాన్ షాపులు. ఇంకక్కడ క్రౌడ్ మాత్రం మామూలుగా లేదు. ప్రతి ఒక్కరు పాన్ తీసుకొని వెళ్తున్నారనమాట. పాన్ అంటే కిళ్ళి అండి. ఈరోజు తింటారా ఏంటి? లేదంటే దానికేమన్నా స్పెషల్ అంటే పూజ దగ్గర పెడతారా? ఏంటో అర్థం అవ్వలేదనమాట నాకు. చూస్తున్నారు కదా! ఇవన్నీ పాన్ షాపులేనండి. స్వీట్ పాన్ అనమాట. అందరూ తీసుకువెళ్తున్నారు. ఈరోజు తింటారా ఏంటి అనేది నాకు అర్థం అవ్వలేదు. దీని గురించి ఎవరికైనా తెలిస్తే గనక నార్త్ సైడ్ ఆచారాల గురించి వీటి గురించి తెలిసిన వాళ్ళుంటారు గదా! తెలిస్తే గనక కింద కామెంట్ చేయండి. ఇంకిక్కడ పిల్లల కోసం మేము హాట్ చిప్స్ అవన్నీ కూడా తీసుకున్నాము. ఇంకిక్కడ ఫుడ్ కోర్ట్ దగ్గరికైతే వచ్చాము. ఇక్కడ మనం తినే ఫుడ్ పెద్దగా ఏమి ఉండదు. మనం తినగలిగేది ఏంటి అంటే మసాలా దోస అనమాట. అదొక్కటే బావుంటుంది. అది కూడా మన సైడ్ ఉండే అంత అద్భుతమైన టేస్ట్ ఏమి ఉండదు గానీ, పర్వాలేదు తినగలిగేలాగా ఉంటుందనమాట. ఇంకా మసాలా దోస తిని ఇంటికైతే వెళ్ళిపోయాము. ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ ఇచ్చి వెళ్ళడం అస్సలు మర్చిపోవద్దు. థాంక్స్ ఫర్ వాచింగ్.